ఒక గ్లాసు కొలత మినప్పప్పుకి 2 గ్లాసుల కొలతతో జొన్నలు కనీసం 6 గంటలు నానబెట్టుకోవాలి. మినప్పిండి విడిగా నానబెట్టాం, అలాగే విడిగా రుబ్బాం, 2 కలుపుకోవాలి. అలాగే జొన్న పిండి కూడా రుబ్బేటప్పుడు ఒక గుప్పెడు అటుకులు వేసుకొని రుబ్బితే క్రిస్పీగా ఉంటాయి దోశలు. అలాగే ఒక స్పూన్ మెంతులు, కందిపప్పు నానబెట్టేటప్పుడే జొన్నల్లో కానీ మినపప్పులో కానీ వేసి రుబ్బుకుంటే బంగారు రంగులో దోశలు వస్తాయి. రేపు ఈ రోజంతా నానబెట్టి రాత్రి రేపు పొద్దున్న దోశల సంగతి ఏంటో చూద్దాం. చూసారా, చక్కగా పొంగి ఫర్మెంట్ అయింది. ఇది ఒకవైపుకే ఇలా గరిటెతో ఒకసారి కలపాలి. మీకు కావాల్సిన దోశ పిండి, ఇడ్లీ పిండి దాని కన్సిస్టెన్సీకి చూసుకొని కలపాలి. ఉప్పు మొత్తానికి వేసుకోకుండా మీరు ఎంతవరకు వాడుతున్నారో అంతవరకు వేసుకుంటే తొందరగా పుల్లగా అవ్వదు. ఇడ్లీ ప్లేట్లకి నూనె రాసి ఒక ప్లేట్ ఇడ్లీ వేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఎలక్ట్రిక్ కుక్కర్లో ఒక ప్లేట్ ఇడ్లీ పెడుతున్నాను. అయ్యాక కొద్దిగా ఉప్పేసి దోశకు అవసరమైనట్టుగా కొంచెం నీళ్లు కలిపి ఈ కన్సిస్టెన్సీలో పిండి ఇలా ఉండేట్టుగా అనువుగా నీళ్లు కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు దోశ వేసుకుందాం. స్టవ్ మీద పెన్నం పెట్టి వేడెక్కాక పిండి వేయాలి. పిండి వేసి ఇలా నెరుపుకున్న తర్వాత చుట్టూ కొంచెం నూనె వేయాలి. అవసరమైతే మూత పెట్టచ్చు, లేకపోతే వచ్చేస్తుంది. అయినా కూడా చూసారా, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎంత బాగా రోస్ట్ అయిందో. దీన్ని నిన్న చేసిన చిలకడదుంప పచ్చడితో లాగించేస్తాం. మీరు కూడా మీకు నచ్చిన పచ్చడితో వేసుకోండి. ఇడ్లీ అయ్యాక ఇడ్లీ కూడా చూపిస్తాను. జొన్న అట్టు రెడీ విత్ సాంబార్, నిన్న చేసిన చిలకడదుంపల రోటీ పచ్చడి, ఉల్లిపాయ పచ్చడి. మీ ఇష్టం, ఏది చేసుకున్నా మీకు నచ్చిన పచ్చడితో సాంబార్తో తినేయండి. రుచి ఎలా ఉందో చెప్పండి. చూడండి, ఇడ్లీలు కూడా చక్కగా రెడీ అయిపోయాయి. ఎంత మృదువుగా ఉన్నాయో చూడండి. తుంపితే ఇలా చక్కగా. ఇది తరిగి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, తురుము పట్టుకున్న క్యారెట్, బీట్రూట్, కరివేపాకు, కొత్తిమీర, కొబ్బరి కూడా ముక్కలుగా వేస్తే బాగుంటుంది. నా దగ్గర పొడి ఉంది కాబట్టి పొడి వేసేస్తున్నా. ఊతప్పానికి ఇవన్నీ రెడీ. ఉప్పు వేసి ఇవన్నీ వేసి కలుపుకోవాలి. తర్వాత చిన్నగా కొంచెం మందంగా వేయాలి. బియ్యం వేయలేదు కాబట్టి మృదువుగా ఉండి పెద్దవాళ్ళు కూడా సులభంగా తినగలిగేలా ఉంటాయి. ఇవి ఉల్లిపాయ, క్యారెట్ ఇవన్నీ వేయనివి మా బుజ్జమ్మ కోసం. క్యారెట్, బీట్రూట్ వేసినా పర్వాలేదు, కానీ ఉల్లిపాయ తినకూడదు కాబట్టి ముందు ఉట్టి పిండితో 2 వేసాను. ఇలా కొద్దిగా మందంగా వేసుకొని మూత పెట్టాలి. నాలుగో రకం మన టిఫిన్ పొంగనాలు. ఇందులో ఉప్పు, ఉల్లిపాయ వేయకుండా మా బుజ్జమ్మ కోసం కొన్ని చేశాను. మనం మళ్ళీ అవన్నీ వేసి చేసుకుందాం. సన్నగా తురిమిన క్యారెట్, బీట్రూట్, కొబ్బరి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, చిన్నగా ముక్కలు చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర. ఇవే కాకుండా శనగపప్పు నానబెట్టి అది కూడా వేసుకోవచ్చు. సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు కూడా. అల్లం, పచ్చిమిర్చి మిక్సీ పట్టి కూడా కలుపుకోవచ్చు. లేకపోతే ఇలా వేస్తే ఎక్కడికక్కడ ముక్కలు వచ్చి పిల్లలకి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. అలా అయితే కలిసిపోతుంది. అలా కూడా చేసుకోవచ్చు. ఇంకా మనం పొంగనాలు వేసుకోవడమే మిగిలింది. కొద్దిగా నెయ్యి వేసుకుని సగానికే వేయాలి. పొంగనాలు కదా, నిండా పొంగుతాయి. ఇది 4వ రకం టిఫిన్. ఒకసారి పిండి చేసి పెట్టుకుంటే ఎంప్లాయీస్కి, ఇంట్లో ఉన్న పిల్లలు హడావిడిగా వెళ్ళాలి, ఉద్యోగాలకు వెళ్ళాలి అన్నప్పుడు ఇది హాయిగా కేవలం ఆ కూరగాయలు తరుక్కోవడం వరకే పని ఉంటుంది. ఒక్కరోజు పిండి చేసి పెట్టుకుంటే 4 రోజులు తిరిగి చూసుకునే పని ఉండదు.